గుడివాడలో ఎల్లో తాలిబాన్ల గ్యాంగ్ అరాచకాలు పతాక స్థాయికి చేరాయి. కృష్ణా జిల్లా జెడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారిక కారుపై దాడి చేసింది పచ్చమూక. ఉప్పాల హారిక వాహనాన్ని చుట్టుముట్టాయి పచ్చమూకలు. మహిళ అని కూడా చూడకుండా ఉప్పాల హారిక వాహనంపై ఎల్లో తాలిబాన్లు దాడి చేశారు. పోలీసులు అక్కడే ఉన్నప్పటికీ చోద్యం చూస్తూ ఉండిపోయారు. గుడివాడలో పచ్చమూకలు పైత్యం ఎక్కి రెచ్చిపోయాయి. గుడివాడలో వైఎస్ఆర్సీపీ చేపడుతున్న బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ ప్రోగ్రాంతో టీడీపీలో భయం మొదలైంది. వైఎస్ఆర్సీపీ కార్యక్రమం జరుగుతున్న కే కన్వెన్షన్ వద్దకు పచ్చ గూండాలు ర్యాలీగా చేరుకున్నారు. కొడాలి నానితో ఉన్న ఫోటోలను చించేసి పైశాచిక ఆనందాన్ని పొందారు. అడ్డుకోవటంలో ఎల్లో తాలిబాన్లు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. దీంతో కే కన్వెన్షన్ దగ్గర భారీగా మోహరించారు పోలీసులు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ రవీందర్ అందిస్తారు. రవీందర్, చెప్పండి. అనుశ్రీ, కృష్ణా జిల్లాలో పచ్చ తాలిబాన్లు రెచ్చిపోయారు. వారికి సపోర్ట్గా వచ్చినటువంటి జనసేన పార్టీకి సంబంధించినటువంటి గూండాలు కూడా కలిసి మొత్తం అందరూ కూడా గుడివాడలో ఒక హల్చల్ అయితే చేస్తున్నారు. ఈరోజు మధ్యాహ్నం నుంచి కూడా ఒక ఉద్రిక్త వాతావరణాన్ని క్రియేట్ చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇప్పుడు కూడా అక్కడ అదే హడావుడి కొనసాగుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు బాబు ష్యూరిటీ మోసం గ్యారెంటీ అనేటువంటి కార్యక్రమానికి ప్లాన్ చేసింది. గడిచిన వారం రోజుల క్రితమే ఈ కార్యక్రమం జరగబోతుందంటూ అనౌన్స్మెంట్ కూడా చేశారు. ఆ మేరకు కే కన్వెన్షన్లో కార్యక్రమాన్ని ఈ సాయంత్రం నిర్వహించేందుకు ప్రయత్నాలు చేశారు. అయితే ఈ కార్యక్రమాన్ని జరగనీయకుండా చేసేందుకు తెలుగుదేశం పార్టీ, జనసేన సంబంధించినటువంటి గూండాలు పెద్ద సంఖ్యలో అక్కడ చేరుకొని అక్కడికి వస్తున్నటువంటి నాయకులు కానీ కార్యకర్తలను వారిని ఐడెంటిఫై చేసి వారిని రానికుండా చేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రధానంగా పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమైన నాయకులు ఎవరైతే ఉన్నారో వారి సంబంధించినటువంటి వాహనాలను కూడా ధ్వంసం చేసేటువంటి కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే కృష్ణా జిల్లాకు సంబంధించినటువంటి జెడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారిక వాహనం మీద దాడి చేసి ఏకంగా ఆమె కారు అద్దాలు కూడా ధ్వంసం చేశారు. కారులో బిక్కుమంటూ కూడా ఉప్పాల హారిక జెడ్పీ చైర్పర్సన్ ఉన్నారు. వాస్తవానికి జెడ్పీ చైర్పర్సన్ జిల్లా సంబంధించినటువంటి మొదటి మహిళ. ఆమె ప్రోటోకాల్ ఉంది. ప్రభుత్వ వాహనంలోనే ఆమె కార్యక్రమాన్ని కూడా వస్తున్న నేపథ్యంలో పోలీసులు ఆమెకు రక్షణ కల్పించాల్సింది పోయి ఎవరైతే దాడి చేశారో టీడీపీ, జనసేన సంబంధించిన గూండాలు వారికి రక్షణగా పోలీసులు నిలవటం కూడా అనేక అనుమానాలకు తావేస్తుంది. అసలు పోలీసులు ఎవరికి రక్షణ కల్పిస్తున్నారు, బాధితులుగా దాడులు చేసేవారికి అనేటువంటి ఒక అనుమానం కూడా కలుగుతుంది. ఈరోజు మధ్యాహ్నం కూడా అక్కడ కొడాలి నాని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి మాజీ మంత్రి కొడాలి నానికి అనుగుణంగా ఎవరైతే పార్టీ సంబంధించినటువంటి కార్యకర్తలు పెట్టినటువంటి ఫ్లెక్సీలు ఉన్నాయో ఆ ఫ్లెక్సీలను మొత్తాన్ని కూడా చించేశారు. దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసినటువంటి పార్టీ కార్యకర్తలు ఎవరైతే లేరో వైఎస్ఆర్సీపీ సంబంధించినటువంటి కార్యకర్తలను పోలీసులు తోసేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి ఫ్లెక్సీలన్నింటినీ కూడా టీడీపీ గూండాలు తొలగించేశారు. ఇప్పుడు కార్యక్రమం మరికొద్దిసేపట్లో ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో పార్టీ సంబంధించిన నాయకులను కూడా అక్కడ వెళ్ళలేకుండా చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా ఇప్పుడు ఉప్పాల హారిక సంబంధించినటువంటి కారును ధ్వంసం చేసి ఆమెను అక్కడి నుంచి కదలలేకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎప్పుడు కూడా పోలీసులు అక్కడే ఉన్నారు కానీ కనీసం వారిని నిలువరించే ప్రయత్నం కూడా చేయట్లేదు. ఉప్పాల హారికను అక్కడ రక్షించి అక్కడి నుంచి ముందుకు పంపించేటువంటి కార్యక్రమాన్ని కూడా పోలీసులు చేపట్టకపోవడం చూస్తుంటే పోలీసుల ఆధ్వర్యంలోనే మొత్తం కార్యక్రమం జరుగుతుందని మనం చెప్పుకోవచ్చు. అట్లాగే పార్టీకి సంబంధించినటువంటి జిల్లా అధ్యక్షుడు
పేరుని నాని ఈ కార్యక్రమానికి రావాల్సింది, కానీ మచిలీపట్నంలో ఆయన రానికుండా చేసేందుకు కూడా పోలీసులు అడ్డుకున్నారు. అనుశ్రీ చెప్పండి. ప్రజాస్వామ్యయుతంగా జరుగుతున్న సమావేశాలను అడ్డుకోవడానికి ఈ జనసేన టీడీపీ నేతలు చేస్తూ ఉన్న ఈ అల్లర్లని వైఎస్ఆర్సీపీ ఎలా చూస్తోంది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని మొదటి నుంచి కూడా చాలా సీరియస్గానే తీసుకుంది. ఈరోజు జరుగుతున్నటువంటి ఘటన సంబంధించి కూడా చాలా తీవ్రంగా ఖండించింది. ఎందుకు ప్రజాస్వామ్యయుతంగా జరుగుతున్నటువంటి కార్యక్రమాలని, శాంతియుతంగా జరుగుతున్నటువంటి కార్యక్రమాలను ఎందుకు అడ్డుకుంటున్నారని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రశ్నించారు. ఇదే ప్రశ్నను ఇప్పటికే అక్కడ కే కన్వెన్షన్ జరుగుతున్నటువంటి పార్టీ కార్యకర్తలు అందరూ కూడా పోలీసులను నేరుగా వచ్చి ప్రశ్నించారు. అయితే పోలీసులు అందరూ కూడా బ్యారికేడ్లు అడ్డం పెట్టి వైసీపీ కార్యకర్తలు అక్కడి నుంచి తరివేసేటువంటి కార్యక్రమం చేపడుతున్నారు. ఈ మొత్తం చూస్తుంటే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి టీడీపీ ఎమ్మెల్యే వెలిగొండ రాము ఆధ్వర్యంలో పోలీసులు పనిచేస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి ఒక ఫ్లెక్సీ కానీ జెండా కానీ గుడివాడలో కనపడకూడదు అనేటువంటి ఒక లక్ష్యంతో వీరంతా కూడా పనిచేస్తున్నారు. దాంతోపాటు ఆ గుడివాడ నాని ఎవరైతే ఉన్నారో కొడాల నానికి సంబంధించినటువంటి ఒక వివాదాస్పదమైన ఫ్లెక్సీని కూడా తెలుగుదేశం పార్టీ నేతలు అక్కడ ఇప్పటికిప్పుడు ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సంబంధించినటువంటి బూట్లను కొడాల నాని పాలిష్ చేస్తున్నట్టుగా కూడా ఒక వివాదాస్పదమైనటువంటి ఫ్లెక్సీలు పెట్టడం ద్వారా మరింత రెచ్చగొట్టేట్టు గుడివాడలో విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా తెలుగుదేశం జనసేన గోండాలు పెచ్చరిల్లు వ్యవహరిస్తున్నారు. అయినప్పటికీ పోలీసులు వారిని అడ్డుకోకుండా చేస్తున్నటువంటి ప్రయత్నాలు చూస్తుంటే పోలీసుల సమక్షంలో పోలీసులు కావాలని ఈ విధంగా జరుగుతున్నట్టు స్పష్టం అవుతుంది. అయినప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎప్పుడు కూడా శాంతియుతంగానే ఉన్నారు. మేము ముందుగానే ప్రకటించాం, ముందుగానే అనుమతులు కూడా తీసుకున్నాం కాబట్టి జరగాల్సినటువంటి మా పార్టీ కార్యక్రమాన్ని నిర్భయంతరంగా జరిగేలాగా చర్యలు తీసుకున్నామని చెప్పి పోలీసు అధికారులను కోరుతున్నప్పుడు కూడా పోలీసులు మాత్రం ఏ విధంగా స్పందించలేదు. ప్రస్తుతం ఒప్పాల హారిక జెడ్పీ చైర్పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆమె కారును ధ్వంసం చేయడంతో పాటు ఆమెను అక్కడి నుంచి కదలనీయకుండా నిర్బంధించినటువంటి పరిస్థితి. స్టిల్ ఈ క్షణం వరకు కూడా అక్కడే ఆ పోలీసులతో పాటు ఈ మహిళలను అడ్డం పెట్టి కార్యక్రమంతో చేస్తున్నారు. వారందరూ కూడా అక్కడే ఉన్నారు. ఇప్పటికీ ప్రాణభయంతో ఒప్పాల హారిక జెడ్పీ చైర్పర్సన్ కారులోనే కూర్చున్నటువంటి పరిస్థితి. మరోవైపు పేరు నాని కూడా రానికుండా చేసేందుకు నిర్బంధించేందుకు కూడా పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో గుడివాడలో ఒక గందరగోళ పరిస్థితి, ఉద్రిక్త వాతావరణం అయితే కొనసాగుతుంది. అనుశ్రీ, రవీందర్, చూస్తున్నాం ఒక సమావేశానికి వెళుతూ ఉన్న పరిస్థితి. అయితే ఎక్కడికక్కడ వారిని నిర్బంధించడానికి దాడులు చేయటం, భయోత్పాతం సృష్టించే ఒక ప్రయత్నం పోలీసులు కనిపిస్తున్నారు, కానీ యాక్షన్ తీసుకున్నట్టుగా అనిపించట్లేదు. ఎందువల్ల? ఖచ్చితంగా, ఎందుకంటే గడిచిన సంవత్సర కాలంగా చూస్తే ఇచ్చినటువంటి సూపర్ 6, సూపర్ 7 హామీలు ఏవి కూడా అమలు చేయని నేపథ్యంలో ప్రజల్లో పెద్ద ఎత్తున తిరుగుబాటు కనిపిస్తుంది. దీన్నే సాధారణ ప్రజల దగ్గర నుంచి అనేక మంది ప్రజాస్వామ్యవాదులందరూ కూడా సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తే వారి గొంతు నిలుపుతున్నారు, అక్రమంగా కేసులు పెడుతున్నారు. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగానే కాదు ప్రజాపక్షంగా నిలబడి పెద్ద ఎత్తున దీని మీద పోరాటం చేస్తున్న నేపథ్యంలో ఈ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, నాయకులను కూడా అరెస్ట్ చేస్తున్నారు, అక్రమ నిర్బంధాలు కూడా పెడుతున్నటువంటి పరిస్థితి. సో ఇప్పుడు కూడా మళ్ళీ గుడివాడలో అదే కొనసాగుతుంది. ఎవరైతే ఈ చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ కార్యక్రమం పెడుతున్నారు, అందున ప్రతిపక్ష నాయకులు ఈ కార్యక్రమం పెట్టడం అనేటువంటి ఒక దీంతో పెద్ద ఎత్తున వీరు ఒక ఉద్రిక్త వాతావరణాన్ని క్రియేట్ చేస్తూ ఒక విద్వేషాన్ని రెచ్చగొట్టేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ప్రధానంగా గుడివాడలో ఉన్నటువంటి మాజీ మంత్రి కొడాలి నానిని టార్గెట్ చేసుకొని ఆయనతో పాటు ఇప్పటికే అనేక అక్రమ కేసులు పెట్టారు. ఆయన్ను ఏ క్షణంలో అయినా అరెస్ట్ చేస్తూ ఉంటూ గడిచిన సంవత్సర కాలంగా పెద్ద ఎత్తున ఒక హడావుడు కూడా చేస్తున్నారు, సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నటువంటి పరిస్థితి. అది కాకుండా ఇప్పుడు ఆయన చుట్టూ ఉన్నటువంటి కార్యకర్తలు, ముఖ్యమైన నాయకులు అందరి మీద కూడా ఇప్పటికే అక్రమ కేసులు పెట్టినటువంటి పరిస్థితి. ఇదంతా చూస్తుంటే స్థానిక ఎమ్మెల్యే వెలిగొండ రాము ఎవరైతే ఉన్నారో ఆయన అసలు తెలుగుదేశం పార్టీ సంబంధించి తప్ప మరి ఏది కూడా, అంటే ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు కూడా గుడివాడలో ఎవరు ఉండటానికి వీల్లేదు, పార్టీకి సంబంధించినటువంటి జెండాలు కానీ ఫ్లెక్సీలు కానీ కనపడటానికి లేదనేటువంటి ఒక లక్ష్యంతో పనిచేస్తున్నట్టు అర్థమవుతుంది. ఈ నేపథ్యంలోనే ఏదేమైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ముందుగా జరపదలుచుకున్నటువంటి బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా జరిపి తీరుతామనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నారు. అయితే పోలీసులు మాత్రం టీడీపీ, జనసేన గోండాలకు వత్తాసు పలుకుతూ ఇప్పుడు కూడా అక్కడ జరుగుతున్నటువంటి ఒక ఉద్రిక్త వాతావరణానికి పెంచి పోషిస్తున్నటువంటి పరిస్థితి అయితే పోలీసుల వైపు కనిపిస్తూ ఉంది. అనుశ్రీ, రవీందర్, చూస్తూ ఉన్నాం ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్లపైనే కేసులు నమోదు చేయటం, వాళ్లనే తరిమి కొట్టడం, వాళ్లనే వేధించడం అన్నది రివాజ్గా కనిపిస్తోంది. ఎలా చూస్తున్నారు? అసలు ఏం జరుగుతుంది ఏపీలో అంటే ఏం చెప్తారు? ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసుకుని ఇదంతా కూడా జరుగుతుంది. కొద్దిసేపు క్రితం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ కూడా ఒక ట్వీట్ చేశారు. ఆయన వెళ్తున్నటువంటి ప్రజా కార్యక్రమాలు, ప్రజా సంక్షేమానికి సంబంధించినటువంటి పోరాటాలు ఏదైతే చేస్తున్నారో ఆ పోరాటాలు, ఆ కార్యక్రమాలకు వెళ్తున్న సమయంలో ఆయనతో పాటు ఉన్నటువంటి స్థానిక నాయకుల మీద కూడా కేసులు నమోదు చేసినటువంటి పరిస్థితి గురించి కూడా ఆయన చెప్పారు. అంటే రాష్ట్రంలో
ఏ విధంగా రాక్షస రాజ్యం కొనసాగుతుంది, నిరంకుశ ప్రభుత్వం కొనసాగుతుంది అనేది తేటతెల్లం చేస్తూ కూడా ఆయన కొద్దిసేపటి క్రితం ఒక ట్వీట్ చేశారు. గతంలో పొదిల్లో పొగాకు రైతులు పరామర్శించేందుకు వెళ్ళినప్పుడు కేసులు నమోదు చేయడం, రైతులని నిర్బంధించి జైలు పాలు చేయడం కానీ, అట్లాగే పల్నాడు జిల్లా రెంటపల్లి వెళ్ళిన సందర్భంగా కూడా 132 మందికి నోటీసులు ఇచ్చి అరెస్టులు చేసినటువంటి వైనం కానీ, అట్లాగే బంగారుపాలెంలో 2 రోజుల క్రితం జరిగినటువంటి మామిడి రైతుల పరామర్శకు వెళ్ళినప్పుడు కూడా అక్కడ అక్రమ కేసులు పెట్టడం, అంతకుముందు సత్యసాయి జిల్లాలో రామగిరికి వెళ్ళినప్పుడు అక్కడ కూడా తోపుతుర్తి ప్రకాష్ రెడ్డి మీద కేసు నమోదు చేయడం, ఇవన్నీ చూస్తుంటే కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి నాయకులు ఎవరు కూడా రోడ్డు మీదకి రావడానికి వీల్లేదు, ప్రజా సమస్యలు ప్రజా పోరాటాలు చేయడానికి వీల్లేదు అనేటువంటి ఒక లక్ష్యంతో చంద్రబాబు ప్రభుత్వం పనిచేస్తుంది. ఇదంతా చూస్తుంటే ఒక నిరంకుశ రాజ్యంలా కొనసాగుతుంది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అట్లాగే ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలే కాకుండా ప్రజాస్వామ్యవాదులు ఎవరైతే ఉన్నారో మేధావులు వీరందరి మీద కూడా జర్నలిస్టులతో సహా అనేక మంది మీద అక్రమంగా కేసులు పెట్టి జైలు పాలు చేసినటువంటి పరిస్థితి. ఈ మొత్తం వ్యవహారం చూస్తుంటే రెడ్ బుక్ రాజ్యాంగం అనేది ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా కొనసాగుతుందో, గతంలో బీహార్లో కూడా పాత బీహార్లో కూడా ఈ తరహా రోజులు లేవు, కానీ ఇప్పుడు మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నట్టు కూడా పెద్ద ఎత్తున జనం విమర్శలు చేస్తున్నారు. అయినప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఇంకా నిరంకుశ పాలన కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి నాయకులు ఎక్కడ మీటింగ్లు సమావేశాలు పెట్టుకుంటున్నా కూడా వాటిని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ విశేషం ఏంటంటే ఏదైతే దాడి చేస్తున్నటువంటి టీడీపీ జనసేన గూండాలు ఉన్నారో వారికే మద్దతుగా పోలీసులు నిలబడటం అనేది తీవ్ర చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి. ఇక్కడ బాధితులకు అండగా నిలవాల్సినటువంటి పోలీసులు ఎవరైతే దాడులు చేస్తున్నారో ఆ ముద్దాయిలకి అండగా నిలబడుతున్నటువంటి పరిస్థితి. ఏదైతే తెలుగుదేశం పార్టీ సంబంధించిన నాయకులు కనుసైగ చేస్తున్నారో వారి మీదే టార్గెట్ చేసి వారి మీద అక్రమ కేసులు పెట్టి నిర్బంధిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ చూస్తుంటే ఏదో రూపంలో ప్రజల తరపున పోరాటం చేయడానికి ఎవరు కూడా నోరెత్తి మాట్లాడడానికి వీల్లేదనేది ఆంధ్రప్రదేశ్లో కొనసాగుతుంది. అందులో భాగంగానే కనీసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి ఫ్లెక్సీ పెట్టినా జెండా కనిపించినా కూడా వాటన్నింటినీ తొలగించడంతో పాటు అక్రమంగా కేసులు కూడా పెడుతున్నారంటే పరిస్థితిని మనం అర్థం చేసుకోవచ్చు. అయినప్పుడు కూడా ఎట్టి పరిస్థితుల్లో ప్రజాస్వామ్యయుతంగా కార్యక్రమాలను కొనసాగిస్తాం, ప్రజాపక్షాన పోరాటం చేస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నారు. అయితే మరోవైపు గుడివాడలో ఎప్పుడు కూడా ఇదే తరహా ఉద్రిక్త వాతావరణం అయితే ఇంకా కొనసాగుతూనే ఉంది. ఉప్పాల హారిక జడ్పీ చైర్పర్సన్ ప్రస్తుతానికి కూడా ఈ తెలుగుదేశం జనసేన గోండాల నిర్బంధంలోనే ఉన్నారు. ఆమె కారు చుట్టూతా కూడా ఇప్పటికీ టీడీపీ జనసేన సంబంధించినటువంటి గోండాలు ఇంకా అక్కడే ఉన్నటువంటి పరిస్థితి. అక్కడ నినాదాలు చేస్తూ అక్కడి నుంచి ఆమెను వెనక్కి వెళ్ళాలంటూ కూడా పెద్ద ఎత్తున కేకలు వేస్తున్నటువంటి పరిస్థితులతో ఒక ఉద్రిక్త వాతావరణం అయితే ఇంకా గుడివాడలో కనిపిస్తూ ఉంది. అనుశ్రీ, రవీందర్, చూస్తూ ఉన్నాం కారుని కదలనివ్వకుండా మొత్తం ప్యాక్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది, కానీ పోలీసులు వారిని పక్కకి తప్పించే ప్రయత్నం మాత్రం కనిపించట్లేదు. చాలా భారీ ఎత్తున ట్రాఫిక్ కూడా నిలిచిపోయినట్ల విజువల్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఇంకో పక్క బాధితుల పక్షాన సమస్య ఇదని చెప్తూ ఉన్నా వాళ్ళకి సపోర్ట్గా నిలబడే ప్రయత్నం వైసీపీ నేతలు చేస్తూ ఉన్నా అధికార పక్షానికి ఎందుకంత భయం అన్న ప్రశ్న కూడా వినిపిస్తోంది. ఖచ్చితంగా, ఎందుకంటే గడిచిన ఈ 1 ఇయర్లోనే ఏ స్థాయిలో ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉందనేది గడిచిన కొంతకాలంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టినటువంటి కార్యక్రమాలను చూస్తుంటేనే చాలా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే ధాన్యానికి ధర లేకపోవడంతో కృష్ణా జిల్లా రైతులు పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వచ్చారు. వారే కాకుండా కోస్తాంధ్రలో ఉన్నటువంటి పెద్ద ఎత్తున ధాన్యం రైతులందరూ కూడా రోడ్ల మీదకి వచ్చినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. వారు కాకుండా పొగాకు రైతులు, మిర్చి రైతులు అయితే గుంటూరులో వర్షం వెంబడి హైవే మీద రాస్తారోకోలు చేసినటువంటి పరిస్థితిని కూడా మనం చూసాం. మామిడికాయల రైతులు గత చరిత్రలో ఏనాడు కూడా లేని విధంగా సహా చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి తోతపూరి పండించే ప్రతి కూడా ఆందోళన దిగినటువంటి తాకున్నటువంటి చెట్లను కూడా నరికేసుకున్నటువంటి పరిస్థితి చూస్తుంటే ఏ స్థాయిలో ప్రభుత్వం ఆ రైతులను వదిలేసింది, గాలికి వదిలేసిందనే చూసుకోవచ్చు. ఈ నేపథ్యంలో రైతాంగం అంతా కూడా తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. వారు కాకుండా ఉద్యోగ వర్గాలు కానీ, నిరుద్యోగులు కానీ, అట్లాగే విద్యార్థులకు సంబంధించి కానీ ఇట్లా ఏ వర్గానికి సంబంధించి చూసినా సరే పెద్ద ఎత్తున వ్యతిరేకత అనేది రాష్ట్ర ప్రభుత్వం మీద చాలా స్పష్టంగా కనిపిస్తుంది. చివరికి మహిళలను కూడా మోసం చేశారు. ఉచిత పథకాల పేరుతో అనేక హామీలు ఇచ్చినటువంటి చంద్రబాబు ఇప్పుడు వాటి ఊసే పట్టించుకోవట్లేదు. దానితోడు పూర్ టు రిచ్ టు పూర్ అనేటువంటి కార్యక్రమం పెట్టి ఎవరో ధనవంతులు తీసుకొచ్చి వారి ద్వారా సాయం చేస్తున్నారు అంటున్నారే తప్ప కనీసం ప్రభుత్వ పరంగా ఇవ్వాల్సినటువంటి కార్యక్రమాలు చేయటం, సంక్షేమ కార్యక్రమాలు ఏవి కూడా అమలు చేయటం లేదు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన సంవత్సర కాలంగా రాష్ట్రంలో పూర్తి స్థాయిలో ప్రజలు వ్యతిరేకంగా కనిపిస్తూ ఉంది. ఆ వ్యతిరేకతను ఎక్కడ బయట ప్రపంచానికి ఇతర రాష్ట్రాల్లో కూడా తెలుస్తుందేమో అనేటువంటి ఉద్దేశంతో ఇటు ప్రజాపక్షంగా ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుల గొంతు నిలిమే కార్యక్రమం చేస్తున్నారు. సోషల్ మీడియాలో పోస్టులు పెడితే అక్రమంగా అరెస్టులు చేస్తున్నారు. ఏకంగా 772 మందిని నోటీసులు ఇచ్చి వారిని అక్రమంగా కేసులో ఇరికించినటువంటి పరిస్థితి సోషల్ మీడియాలో కూడా మనం ఇటీవల వరకు చూసాం. సో ఈ స్థాయిలో ఒక అణచివేత కార్యక్రమం అనేది కొనసాగుతూ ఉంది.
ఎక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే సహించేటువంటి ఇది లేదు అనేది ప్రభుత్వం వైపు నుంచి హెచ్చరికలు వస్తున్నాయి. అయినప్పుడు కూడా ప్రజలు ఎక్కడ కూడా ఆగటం లేదు. ఖచ్చితంగా తాము ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను అట్లాగే రైతాంగం అయితే తాము ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు, గిట్టుబాటు ధరలతో సహా అనేక అంశాల గురించి సోషల్ మీడియా వేదికగా కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. అయినప్పటికీ ఎన్ని కేసులు పెట్టినా సరే ఇటీవల మనం చూసాం బంగారుపాలెంతో సహా అనేక ప్రాంతాల్లో వైఎస్ జగన్ పర్యటన చేస్తున్నప్పుడు రైతులు కానీ ఇతర ప్రజలని రానికుండా బ్యారికేడ్లు అడ్డబెట్టి చెక్ పోస్టులు పెట్టి ఎన్ని చేసినా సరే పెద్ద ఎత్తున జనం వస్తున్నారు. అక్రమ కేసులు పెట్టినా నిర్బంధాలు చేసినా వస్తున్నారంటేనే మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు ప్రభుత్వం ఏ స్థాయిలో నిర్బంధానికి గురి చేస్తుంది అనేది. అయినప్పుడు కూడా వారందరూ తిరిగి వస్తున్నారంటే ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకతను కూడా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. సో ఇలాంటి వ్యవహారాన్ని బయట ప్రపంచానికి తెలియజేయకుండా ఉండేదానికోసమే అటు మీడియా సంబంధించి వారి గొంతు నొక్కేటువంటి ప్రయత్నం చేయడం కానీ సోషల్ మీడియాలో ఉన్నటువంటి వ్యక్తుల మీద నిఘా పెట్టడం, వారిని అక్రమ అరెస్టులు చేయడం వంటివన్నీ కూడా జరుగుతున్నాయి. ఏదేమైనా జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తుంటే ప్రజాస్వామ్యవాదులు కానీ ప్రజా సంఘాలు కానీ ఎవరు కూడా జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే కనుక ప్రజలకు కానీ ఇతర వర్గాలు ఎవరికి ఏ సమస్య వచ్చినా సరే ఆ సమస్యని ఎవరైనా ఎలుగెత్తిచాడితే ఆ సమస్య పరిష్కారం కోసం పనిచేయాలి తప్ప ఈ విధంగా అణిచివేయాలని చెప్పి వారి గొంతు నొలిమేయాలని చెప్పి అనుకోవడం అనేది భావ్యం కాదు. అట్లాగే ప్రతిపక్షంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు వారు కూడా ప్రజాస్వామ్యయుతంగా కార్యక్రమాలు ఆ పార్టీ తరఫున జరుపుకోవడం అనేది సహజంగా ఎక్కడైనా ఏ రాష్ట్రంలో అయినా ఏ దేశంలో అయినా జరిగేది. కానీ అది కూడా జరగనీయటానికి వీల్లేదు. వారందరం మేము అణిచేస్తాం, అక్రమంగా కేసులు పెట్టి నిర్బంధిస్తామంటే మాత్రం సహించేది లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. అందులో భాగంగానే ఈరోజు ఏదేమైనా సరే కృష్ణా జిల్లాలో గుడివాడలో ఖచ్చితంగా బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహించి తీరుతామనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు అయితే చెప్తున్నారు. ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో అక్కడికి చుట్టుపక్కల గ్రామాలకు సంబంధించి కూడా పెద్ద సంఖ్యలో అంటే ఒక గుడివాడ నియోజకవర్గమే కాకుండా కృష్ణా జిల్లాలోని ఇతర ప్రాంతాల నుంచి కూడా కార్యకర్తలు పెద్ద సంఖ్యలో అక్కడికి తరలి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే పార్టీకి సంబంధించినటువంటి జడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారిక ఒక మహిళని కూడా చూడకుండా ఆమె మీద దాడి చేసి కారుని ధ్వంసం చేసినటువంటి పరిస్థితులతో పాటు అక్కడ పార్టీకి సంబంధించినటువంటి జిల్లా అధ్యక్షుడు పేర్ని నానిని గృహ నిర్బంధం చేసి ఆయన్ని అక్కడి నుంచి ఈ గుడివాడలో కార్యక్రమానికి రానికుండా చేసేందుకు మచిలీపట్నంలో చేసినటువంటి ప్రయత్నాలు, అట్లాగే మధ్యాహ్నం నుంచి మాజీ మంత్రి కొడాలి నాని సంబంధించినటువంటి ఫ్లెక్సీలను చించేయడంతో పాటు ఇప్పుడు విద్వేషాలు పెంచే విధంగా చేస్తున్నటువంటి ఫ్లెక్సీల ఏర్పాటు ఏవైతే వెలుగు చూసాయో వీటి సంబంధించి వ్యవహారం ఇవన్నీ కూడా చూస్తుంటే కేవలం కావాలని ఒక విద్వేషాలను రెచ్చగొట్టేటువంటి కార్యక్రమాన్ని తెలుగుదేశం జనసేన గోండాలు చేస్తున్నారు. కాబట్టి వారిని ఎదుర్కొనేందుకు మేమంతా కూడా సిద్ధంగా ఉన్నాం అంటూ కృష్ణా జిల్లాలోని ఇతర ప్రాంతాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు చేరుకున్నటువంటి పరిస్థితి. సో ఈ సమస్యను ఇంతటితో పరిష్కరించి పోలీసులు శాంతియుతంగా వీరందరినీ పంపిస్తే అలాంటి సమస్య ఉండదు. కానీ లేనిపోయింది అక్కడే ఆ టీడీపీ జనసేన గోండాలతో మద్దతుగా వారికి అనుకూలంగా కనుక పోలీసులు వ్యవహరిస్తే ఖచ్చితంగా ఇబ్బందికర పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందంటూ చాలామంది ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. Right. Thank you, Ravindra.